నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలు ఆగవు. పోర్టును మీడియాతో సందర్శించిన అనంతరం మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గూడూరులోని 8వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేసిన మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి నాయకులు. వాలంటీర్ల సేవలు భేష్. నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లను సత్కరించి నగదు అవార్డులు అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. నాణ్యమైన విద్య అనేది ఒక హక్కు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్తో ఒప్పందం జరిగింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో విద్యాశాఖ ఎడెక్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్య అనేది ఒక హక్కు అని తెలిపారు. మన పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమేనని పేర్కొన్నారు. ఏపీలో చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమన్నారు. మన పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ క్రింద 2000 పైగా కోర్సులున్నాయని, ఎంఐటి, ఎల్ఎస్ఐ, హార్డ్వేర్స్ వంటి ప్రఖ్యాత కాలేజీల కోర్సులు నేర్చుకోవచ్చునని, తర్వాత ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని సీఎం వివరించారు. 26 యూనివర్సిటీస్ అన్నిటికీ సంబంధించిన వీసీలు, అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఈ రోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తా ఉన్నామో ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో, చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈ రోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. అది ఈ రోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది గన మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచం అంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈ రోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో మనం కాంపిటేటివ్ గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ, పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై, చెట్టై, ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టొచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టొచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ చూపిస్తా ఉన్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతా ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి, యాక్సెంట్ లో మార్పు రావాలి, వెస్టర్న్
కంట్రీస్ లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈజ్ తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్ కు వెళ్తే తప్పనిచ్చి మన భవిష్యత్ మారదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లల్ని బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణం ఉట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలే. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు IB ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలరేట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన ఏ కార్యకలాపాలు ఆగవని యథావిధిగా కొనసాగుతాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో మీడియాతో కలిసి కంటైనర్ వేసెలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ పోర్టు గురించి అసత్యాలు ప్రచారాలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. 4,000 కంటైనర్లతో కృష్ణపట్నం పోర్టుకు కంటైనర్ వేసెలు చేరుకోవడంతో వారు సందర్శించారు. చేయకుండా అక్కడ ఫోటో తీసుకోండి. ఓకే సార్. ఈరోజు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వగానే ఆ నోరు మూతబడి మూతి పక్కకు తిరిగి వంకరలు తిరిగి రకరకాలైనటువంటి మాటలు ఏమి మాట్లాడాలో తెలియక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఏమర్థమైందంటే ఏది చేపట్టిన అత్యుత్తమైనటువంటి సంస్థ ఈ దేశంలో సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిందంటేనే దాని అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్ధపు కోతలే తప్ప ఎక్కడ వాస్తవాలు లేవు అనేటువంటివి అర్థమైంది. ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు వెజలు రావడం, దానికి సంబంధించి ప్రజలకు కూడా ఒక స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరొకసారి తెలియజేసేది, ప్రతి ఒక్కరి ఇంటి బిడ్డగా ఇన్ని రోజులు వ్యవహరించాం. భవిష్యత్తులో కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఈ స్థానికంగా ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచి ఏ కార్యక్రమానికైనా ముందుండి ప్రజల కోసం పోరాడతాం. ఇది అఖిలపక్షంగా ఇంకొక పక్షంగా ఇది ప్రజాపక్షాన పోరాడాల్సినటువంటిది. సమయానికి గురి చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు వాటి అన్నింటినీ పటాపంచలు చేస్తూ కృష్ణపట్నం పోర్టుకి ఈరోజు అది రావడం, వచ్చిన సందర్భంగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని ఈరోజు కలిసి ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్పడం జరిగింది. నేను ఏదైతే గతంలో చెప్పానో కంటైనర్ టెర్మినల్ కొనసాగించడం, వెజలు తీసుకురావడం నా బాధ్యత అన్నానో ఆ బాధ్యతగా ఈరోజు వ్యవహరించి దానికి సంబంధించి వీళ్ళు చెప్పేటువంటివన్నీ అసత్యాలు, గోబెల్స్ ప్రచారాలు, అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఈరోజు రుజువయ్యాయి. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కృషితో మైపాడు రోడ్డుకు మహర్దశ పట్టిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని డేవిస్పేట ఎగర్ల సెంటర్ వద్ద మైపాడు నూతన రోడ్డుకు ఆయన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందుకూరుపేట మండలంలోని డెవేస్పేట యాగర్ల సెంటర్ వద్ద మైపాడ్ నూతన రోడ్డుకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నగర మేయర్ స్రవంతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల ప్రజల కళ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కృషితో నెరవేరిందన్నారు. 48 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో 46 అడుగుల విశాలమైన రోడ్డు మార్గం ఏర్పడడం ద్వారా మండలంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న భూములకు ధరలు పెరుగుతాయని ఆయన వివరించారు. మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతూ ఉన్నాం. అడుగులో కూడా ఆయన ఎక్కడెక్కడ ఉంది పేపరు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో, నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో, ఇంకా ఆయనకుండే పరిచయాలు వేరే ఇతర పార్టీల వాళ్ళను కూడా, కేంద్ర ప్రభుత్వ పార్టీల వాళ్ళను కూడా దీనికి సమీకరించి ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా అమోఘం. ఈ వర్క్ శాంక్షన్ అయి ఆర్డర్స్ మా చేతికి ఇచ్చే వరకు
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిద్రపోలేదు. ఢిల్లీకి వెళ్ళడం, కళ్యాణ్ రెడ్డి గారు కూడా వెళ్ళడం, అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడడం, ఆఫీసర్స్ తో మాట్లాడడం అంత చేయబట్టే ఈ రోడ్డు మనకు దాదాపు CRIF ఫండ్స్ కింద 48 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో సతీష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఆయనకు సంబంధించి ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఢిల్లీలో చాలా మంచి రోడ్డు. ఇందుకూరుపేట మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ రోడ్డుతో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 93 కోట్లతో ముదివర్తిపాలెం మధ్య సబ్మర్సిబుల్ కాజువే కూడా ఈ మధ్యనే పనులు ప్రారంభించాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయించుకోవడం మన అదృష్టం. మైపాడు, ఇందుకూరుపేట 2 నియోజకవర్గాల్ని కలిపే విధంగా ఈరోజు ఈ రోడ్డు 48 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేసి ఈరోజు ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారని కూడా మేము అందరికి కూడా తెలియజేస్తూ 48 కోట్ల రూపాయలని ఒక రోడ్డు కోసం 2 నియోజకవర్గాల కోసం తీసుకొచ్చినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయాలని గట్టిగా పూనుకున్నటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి, ఈ 2 నియోజకవర్గాల ప్రజలందరి సైడ్ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి నిధులను విడుదల చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, నాయకులు రజిత్ కుమార్ రెడ్డి, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా లారీలు నిలిపివేశారు. లారీ డ్రైవర్లు తదితరులు వాహనాలాపి నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఉండేలా చూడాలని డ్రైవర్లు కోరారు. ప్రమాదం జరిగితే 7 లక్షలు జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష అని జరిమానా విధించారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదానికి తప్పు ఎవరిదని తెలియకుండానే డ్రైవర్ను శిక్షించడానికి వచ్చారు. సీసీ ఫుటేజ్ లో అయితే రియాలిటీ కనపడుతుంది. రోడ్డు మీద జరిగిన దానికి సమాధానం లేదు. ఆడ రోడ్డు మీద నిలబడి డ్రైవర్ హాస్పిటల్ పోయే లోకల్ వాళ్ళు ప్రమాదం జరిగిందని డ్రైవర్ను కొట్టి చంపితే దిక్కేవారు. అందుకే డ్రైవర్లమంతా ఐక్యతగా నిలబడి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ చట్టాన్ని సవరణ చేస్తూ భారతదేశంలో గవర్నమెంట్ చట్టం చేసింది. దాంట్లో 106 నిబంధన ప్రకారం మొత్తం భారతదేశంలో ఉండే డ్రైవర్లకి ఇదొక ఉరితాడుగా తయారైపోతూ ఉంది. ఇది ఏ రకంగా అంటే 106 నిబంధన ప్రకారం ఏదైనా హిట్ అండ్ రన్ను డ్రైవరు ప్రమాదం చేస్తే ఆ డ్రైవర్ని 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టాలని చెప్పేసి ఆ నిబంధనలో చేర్చారు. అంతేకాకుండా 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆ జరిమానా వేయాలని చెప్పేసి ఆ డ్రైవర్ మీద వెయ్యాలని చెప్పేసి ఆ తీర్పు దాంట్లో చట్టంలో పొందుపరిచారు. దీన్ని మేమందరం భారతదేశంలో ఉండే అన్ని ట్రేడ్ యూనియన్లన్నింటినీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ చట్టంలో వెంటనే మార్పు తీసుకొచ్చి డ్రైవర్లకు ఏదైతే ఉరితాడుగా ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక దఫాలుగా భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తే డ్రైవర్లందరూ కేంద్ర మంత్రివర్గం డ్రైవర్ల యూనియన్లతో చర్చించి మీకందరికీ ఈ చట్టాన్ని మేము ఆపుదల చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని చర్చలకు పిలిచి మీతోటే మాట్లాడి ఈ నిబంధనలు మేము తొలగించేటట్టుగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ నేటి వరకు యూనియన్లతో చర్చలు కానీ ఎటువంటి చేయడం లేదు. అందుకోసంగా ఈరోజు ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలన్నీ, రవాణా యూనియన్లన్నీ ఒక బంద్కు పిలిపించాయి. ఆ బంద్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండే డ్రైవర్లందరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఒకటే
వచ్చే ఎన్నికలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేయాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 8వ వార్డులో ఆమె నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ స్థానికులైన తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లీలావతి, శ్రావణి, కల్పన, శ్రీదేవి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరిగి సూపర్ 6 పథకాల్ని ఆయన అవలంబించారు. కొన్ని కార్యక్రమాలు అవి ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వాళ్ళు ద్వారా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంట్లో వాళ్ళకి ఆ పథకాల గురించి వివరించమన్నారు. ఈరోజు 8వ వార్డులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు రేపు 2024 అసెంబ్లీకి ఎన్నిక కాబడినటువంటి పాసం సునీల్ కుమార్ గారి సతీమణి అయినటువంటి సంధ్యారాణికి ఈరోజు మా వార్డుకు వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం, ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి పెద్దలందరూ మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆప్యాయంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె చెప్పినట్టు మన కుటుంబము మన వీధి బాగుపడాలి, మన ఊరు బాగుపడాలంటే మనకి తెలుగుదేశం గవర్నమెంట్ సాధారణ మధ్యతరగతి జీవితాలు బాగుపడాలంటే మన తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదని ముఖ్యంగా మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అమ్మ ఆడబిడ్డలు ఆలోచించండి. ప్రతి ఒక్కరు వచ్చేవాడు వస్తుంటారు, పోతుంటారు, కానీ ఆ రోజు వరకే కనిపిస్తారు. పోయినసారి గెలిచిన ఆయన మీకు కనిపించేలా చెప్పండి అమ్మా, ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించి లోకల్గా ఉండే స్త్రీలన్న మీకు అందరికీ తెలుసు కనుక లోకల్గా ఉండే స్త్రీలన్నని గెలిపించుకొని మన అవసరాలన్నీ తీసుకొని ముఖ్యంగా సూపర్ 6 పథకాలైనటువంటి పథకాలని మన ఇంటికి చెందాలి అని అంటే ఇక్కడ సునీలన్న గెలవాలి, అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. కనుక మీరందరూ ఆలోచించి అన్నని ఆశీర్వదించాలని, తెలుగుదేశం గవర్నమెంట్ మనం అందరం తెచ్చుకోవాలని, ముఖ్యంగా లోకల్ లీడర్ అనేది ఉంటే ఈ లోకల్ సమస్యలన్నీ తీర్చుకోగలం. ఏమమ్మా, ఒక రోడ్ వేసారా చెప్పండి, ఒక రోడ్ వేసారా, ఒక కాలువ కట్టారా చెప్పండి, లైట్లు వేసారా చెప్పండి, ఆలోచించండి. ఏం లేదు, ఆలోచించండి. అదే లోకల్గా ఉన్నోళ్ళైతే అవన్నీ మనం తీర్చుకోగలం. మాకు ఇది లేదు అది లేదని చెప్తున్నారే కానీ మీరు ఎందువల్ల లేదు అనేది ఆలోచించండి. ఇక్కడ ఉండే లోకల్గా ఉన్నోళ్ళైతే ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య కోరారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాయుడుపేటలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని వాలంటీర్లను సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు చాలా మంది, కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ, ఎంపీపీ ఎండిఓ ఆఫీస్ చుట్టూ కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ ఎవరు పేదలు ఎవరు ఉంటారు. ఆఫీసులు నాయకులు ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు. నాయకులు పనుల మీద వస్తారు తప్పితే ఏ పేదవాడు ఆఫీసుల చుట్టూ తిరగట్లేదు. ఎందుకంటే మీరు అన్ని పనులు మీరే చేసి పెట్టేస్తున్నారు కాబట్టి, అంత సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టి ఈరోజు దేశంలో మన రాష్ట్రం గుడ్ గవర్నెన్స్లో చేస్తున్నారు. ఆ అమలు చేసిన పథకాలని మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు కాబట్టి మీ ద్వారా ఏవైతే పథకాలు ఉంటున్నాయో అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మెయిన్ మీరు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు. అలా ప్రతిదీ కూడా చేస్తున్నారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పురస్కారాలు అనేది మీ వాలంటీర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే మన మున్సిపాలిటీలో 200 పైగా వాలంటీర్స్ ఉంటే వాళ్ళల్లో 200 వచ్చాయి, ఇంకా అటు ఇటుగా ఒక 10 మందికి ఏమో తగ్గాయి. అంతేగాని నాకు చాలా ప్రౌడ్గా ఉంది. 220
ఈ అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. మీరు చేసినందుకు మీరు పేద ప్రజలు చేసే సేవ కొరకు మిమ్మల్ని గుర్తిస్తూ గతంలో సేవా వజ్ర అయితే 30,000 రూపాయలు, సేవా రత్న అయితే 20,000 రూపాయలు, సేవా మిత్ర అయితే మరి మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ఎందుకు ప్రోత్సహించడానికి ఇంకా కష్టపడి పనిచేస్తారని, ఇంకా బాగా పనిచేయాలని, పేదవాళ్ళకి సహాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తాను ప్రయత్నం. మీరు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. పేద ప్రజలకి దగ్గరగా ఉండి ముఖ్యంగా పెన్షన్ ఇచ్చినట్లయితే మీరు చూపించిన చొరవ ఎప్పటికీ మర్చిపోలేదు. ఇందాక అందరూ చెప్పారు, కరోనా సమయంలో అందరినీ సహాయం చేశారు. అయితే ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో కరోనా మహమ్మారితో పోరాటం చేసిన దాంట్లో వాలంటీర్ యొక్క పాత్ర అమోఘం. ఈరోజు నీతివంతంగా వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు. మరి అందుకే మీకు ఈ సన్మాన కార్యక్రమం. మరి జగనన్న మీకు ఈసారి పెంచేస్తున్నారు. ఇదే సేవా వజ్రాకి 30,000 కాస్త 45,000 చేశారు. సేవా రత్నాకి 20,000 కాస్త 30,000 చేశారు. మరి సేవా మిత్రకి 10,000 కాస్త 15,000 చేశారు. ఎందుకంటే మీ కష్టపడిన తత్వాన్ని చూసి నేను కష్టపడతాను కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో మరి ఈరోజు ఆ ప్రోత్సాహాన్ని వదిలిపెట్టడం, మళ్ళీ మీ అందరి సహకారంతో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరి పారితోషికాన్ని ఏదైతే గౌరవ వేతనం 5,000 ఉందో ఈ 5,000ని 10,000 చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీల దుకాణాల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తెస్తూనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నోటీసులు జారీ చేసినా వ్యాపారులు స్పందించకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీ దుకాణాల వివాదం ఇంకనూ పరిష్కారానికి నోచుకోలేదు. వ్యాపారులకు అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో వారు చర్యలకు ఉపక్రమించారు. పంచాయతీకి చెందిన 25 దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 2018లో పంచాయతీకి రావాల్సిన సుమారు 22 లక్షల రూపాయల అద్దెను వ్యాపారులు పంచాయతీ ఖాతాలో జమ చేశారు. ఈ క్రమంలో భాగంగా 15వ తేదీలోగా దుకాణాలు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చినా వారు స్పందించలేదు. ఈ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు పంచాయతీ ఈవో శ్రీనివాసులు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్లో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి గూడూరు పట్టణంలోని పటేల్ వీధులు ఏర్పాటైన సాయి సత్సంగ నిలయంలో శ్రీ రాజశ్యామల మాతంగి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నమో నమః
వాస్తవోస్పదే హృదయాని స్మాస్వాదేశ్వరః యమలోకపాలకాయ నమః మోషణపరాదిచనోపదేవత శుద్ధషష్టికళాదేవత మహినాసం భూమః గం గణపతయే వరవరదసం హ్రీం క్లీం గ్లౌం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదసౌజనమే మహే వక్రతుండాయ ధీమహి తన్నో మహే వక్రతుండాయ నమః స్వాహా క్లీం కృష్ణం క్లీం కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రథసప్తమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రాజశేఖర రెడ్డి, రాధికారెడ్డి దంపతులు వ్యవహరించారు. పట్టణంలో వెలసినటువంటి మహాతల్లి, వరాల తల్లి, ఎంతమందికో ఆమె లీలలు చూపిస్తూ ఎంతమందినో దాతలుగా తీర్చిదిద్దుతూ ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతూ శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంతో పుణ్య ఫలప్రదమైనది కాబట్టి ఎందరో దాతలు పోటీలు పడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఈనాటి శుక్రవారం వరకు, ఆనాటి 2020 నుంచి ఈనాటి శుక్రవారం వరకు చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఆకలి కొన్నవాడికి అంత అన్నం పెట్టి ఎంత పుణ్యమో దాన్ని ఆలోచించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా శుక్రవారం కొన్ని వందల మంది వస్తారు కాబట్టి అందరూ అన్నప్రసాదం తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి దాతల్ని సహకరించి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈ కార్యక్రమం నల్గొండ జిల్లా వాస్తవ్యులు అమెరికాలో స్థిరపడినటువంటి రాజశేఖర రెడ్డి గారు, రాధికారెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలు ఆగవు. పోర్టును మీడియాతో సందర్శించిన అనంతరం మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గూడూరులోని 8వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేసిన మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి నాయకులు. వాలంటీర్ల సేవలు భేష్. నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లను సత్కరించి నగదు అవార్డులు అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.